అందరికీ శుభోదయం, సుప్రభాతం, శుభాశిస్సులు. జై బజరంగబలి. నా పేరు అనిప్ మోహన్ రావు. జ్యోతిష్ము, వాస్తు, సంఖ్యాశాస్త్రంలో పీజీ చేసి ఉన్నాను. ఈ జ్యోతిష్యం, వాస్తు, సంఖ్యాశాస్త్రాల విషయాల్లో ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి. మరి అపోహలకు, ఈ సమస్యలకు పరిష్కార సూచనలు తెలిపే శాస్త్రమే జ్యోతిష్ శాస్త్రం. అటువంటి జ్యోతిష్ శాస్త్రాన్ని యావత్ ప్రజలకు అందించాలనే ఒక దృఢ సంకల్పం నాకు ఉంది. కాబట్టి నా యొక్క కోరిక మేరకు ఎల్ సూర్యనారాయణ గారు పాతపట్నంలో టీవీ ప్లస్ మరియు జై గురు కేబుల్ నెట్వర్క్ ద్వారా నాకు ఈ సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముఖ్యులుగా వారు చెప్పవచ్చు. అయితే ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యలకు కారణం ఎవరు? ఎదుటివారు కాదు. ఈ కారణాలకు ఒక శాస్త్రం సూచన తెలియజేస్తుంది. ఆ శాస్త్రమే జ్యోతిష్ శాస్త్రం. అటువంటి జ్యోతిష్ శాస్త్రాన్ని అందరూ నేర్చుకున్నట్లయితే అసలు సమస్యల పుట్టుకకి అవకాశం ఉండదు. జ్యోతిష్యాన్ని ఒక్కొక్క పండితుడు ఒకలా చెప్తున్నారు. దానికి కారణం అందరూ ఒకేలా చెప్పాలి కదా, కానీ అతని పరిజ్ఞానం మీద డిపెండ్ అయి ఉంటుంది. అదే మీ అంతటా మీరు జ్యోతిష్ శాస్త్రాన్ని, వాస్తు శాస్త్రాన్ని, సంఖ్యాశాస్త్రాన్ని నేర్చుకున్నట్లయితే మీరందరూ కూడా సుఖ సౌఖ్యంగా ఉంటారని ఘంటాపథంగా చెప్పగలరు. ఈ యొక్క సమస్యలకు, ఈ దురదృష్టాన్ని ఎలా దూరం చేసుకోవాలని చెప్పేది శాస్త్రం. కాబట్టి ఇటువంటి శాస్త్రం గురించి మీ అందరికీ తెలియజేయడం ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమము టీవీ ప్లస్ ద్వారా ఏర్పాటు చేయబడింది. అయితే ఇంకా మీలో ఉన్న సందేహాలు, అపోహలకు నివృత్తి కావాలనుకుంటే 26వ తారీఖు జనవరి 2016వ సంవత్సరం మంగళవారం మధ్యాహ్నం 3:30కు ఏర్పాటు చేయబడుతుంది. ఇంకా పెద్ద పెద్ద పండితులు వస్తారు. ఇంకా మీ సమస్యలు మీ యొక్క నివృత్తి చేసుకోవచ్చు, మీ సందేహాలను తెలియజేయవచ్చు. అక్కడ శాస్త్రం క్షుణ్ణంగా మీకు అర్థమవుతుంది. మిగతా విషయాలకి మీకు ఆసక్తి ఉంటే నా కార్యక్రమము ఈ యొక్క ఛానల్ ద్వారా మీకు వస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా జ్యోతిష్యము, వాస్తు, సంఖ్యాశాస్త్రం నేర్చుకోండి. ఈ సమస్యకు పుట్టుక కారణం ఏంటి? ఆ కారణాన్ని తెలుసుకొని మీరు మీ అంతా మీరే చేసుకోండి. అటువంటిప్పుడు హ్యాపీగా జీవనం, సంసార జీవితంలో ఎదురయ్యే సర్వ సమస్యలకు సులభ పరిష్కార మార్గాన్ని చూపిస్తుంది శాస్త్రం. అటువంటి శాస్త్రాన్ని మనం విడమర్చి రకరకాల బాధలతో మనం బాధపడుతున్నాం. కానీ ఈ శాస్త్రాన్ని అందరూ నేర్చుకోండి. అలాగే ప్రకృతిలో జరిగే కొన్ని సంఘటనల ద్వారా కూడా మనం జరగబోయే సంఘటనలు తెలుసుకోవచ్చు. ఉదాహరణకు ఏదైనా ఒక సంవత్సరంలో జిల్లేడు పూలు బాగా పూసి అనుకోండి, అప్పుడు ఆ సంవత్సరం బంగారం యొక్క రేటు తారాస్థాయికి వెళ్తుందని అర్థం. చూసారా? పూర్వమే మన మహర్షులు శాస్త్రంలో అన్ని ఇముడ్చుంచారు. ప్రతి సంఘటన అది జరుగుతుందా జరగదా కాలాన్ని పసిగట్టి మనం చెప్పవచ్చు. ఈ పువ్వులు అనేవి బాగా పూసాయి అనుకోండి, తారాస్థాయికి తీరుతుంది బంగారు. గమనించండి. ఇప్పుడు నేను వస్తుండగా ఈ హైవే పక్క చాలా బాగా ఈ బిల్లగన్నేరు పూలు పూస్తున్నాయి. అంటే రాబోయే రోజుల్లో బంగారం రేటు ఇంకా పెరుగుతుంది అని అర్థం. అలాగే కలువ పూలు ఎరుపు బాగా పూసాయి అనుకోండి,
ఆ సంవత్సరం రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది. కలుపు పూలు తెలుపు పూసే అనుకోండి బాగా, బ్రాహ్మణులకు ఆ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఇలా ప్రతి విషయాన్ని కూడా మనం చెప్పొచ్చండి. మనం ఆ పరిజ్ఞానం లేక ఈ కష్టాలను పసిగట్టలేకపోతున్నాం. ఇలాంటి విషయాలు ఎన్నో విషయాలు. ఇంకో ఉదాహరణ చెప్తాను మీకు. సూర్యోదయ సమయంలో సూర్యుని బింబంలో కొన్ని డార్క్లాగా మచ్చల్లాగా ఏర్పడలాగా ఉంటే ఆ ప్రాంతానికి పెనుముప్పు ఉంది అని తెలియజేస్తుంది. మనకు అవగాహన లేక మనం పసిగట్టలేకపోతున్నాం. అలాగే భూకంపాలు వచ్చాయనుకోండి, ముందుగా కుక్క పసిగడుతుంది. ఇలాంటి అద్భుత విషయాలు శాస్త్రంలో చెప్పబడ్డాయి. అటువంటి శాస్త్రాన్ని మీరు నేర్చుకోండి. మీ సమస్యకి ఎటువంటి సమస్య కూడా ఆటంకం లేకుండా హ్యాపీగా జీవనం కొనసాగుతుంది. ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా జనవరి 26వ తారీఖు 2016 మంగళవారం మధ్యాహ్నం 3:30 మీరు ఇచ్చినట్లయితే ఇంకా అద్భుత విషయాలు మహా పండితులు వస్తున్నారు. వాళ్ళ ద్వారా మీకు ఇంకా తెలియజేస్తున్నాం. ఉదాహరణకు వివాహ పొంతల కోసం చెప్పుకున్నట్లయితే చాలామంది 18 పాయింట్లు వస్తే, బిందువులు వస్తే, దాన్ని పాయింట్లు అంటారు, లేక బిందువులు అంటారు. ఆ బిందువులు వస్తేనే వివాహం చేసుకోవాలి, లేకపోతే వద్దు. ఇదేంటండి? 18 పాయింట్లు వస్తేనే చేసుకోవాలా? అటువంటి అపోహం ఉండడం వల్లే చాలా మంచి జాతకాలను మిస్ చేసుకుంటున్నారు. మీ భాగస్వామి కాకుండా పోవడానికి 18 పాయింట్లతో సంబంధం లేదండి. వివాహ పొంతలు చూడాలంటే ముందుగా జాతక చక్రాన్ని ఇద్దరిని పరిశీలించాలి. ఆ ఇద్దరు జాతకాల్లో ఈ సంసార సౌఖ్యం ఉందా లేదా చూడాలి. ఓకే, ఉంది. అలాగే సంతాన యోగం ఉందా లేదా చూడాలి. ఈ రెండు అనుభవించాలంటే ఏం చేయాలి? ఆయుర్దాయం ఉందా లేదా చూడాలి. సంసార సౌఖ్యము, సంతాన యోగము, ఆయుర్దాయం, ఈ 3 ఉంటే వాళ్ళకి వివాహం చేయొచ్చు. సంతాన సౌఖ్యం ఉంది, సంసార యోగం ఉంది, ఆయుర్దాయం లేకపోతే సుఖం ఉందండి. అందుకని జాతకంలో వివాహ పంతను చూసేటప్పుడు ఈ యొక్క కుటుంబ స్థానాలు, ఈ దాంపత్య స్థానాలు అన్ని చూసి పరిశీలన చేసి చెప్పాలి తప్ప కానీ ఈ 18 బిందువులు వస్తే చెయ్యొచ్చండి, 20 బిందువులు వచ్చే ఇక్కడ బాగున్నాయని చెప్పకూడదండి. 20 పాయింట్లు వచ్చి సంతాన యోగం లేకపోతే ఆ యొక్క భార్య భర్తల సుఖం ఉందండి. 30 పాయింట్లు వచ్చి ఆయుర్దాయం లేకపోతే సుఖం ఉందండి. చెప్పండి, మీరే చెప్పండి. మీరు చెప్పినట్టుగా 32 పాయింట్లు వచ్చాయి. 32 పాయింట్లు వచ్చి సంతాన యోగం లేకపోతే ఉపయోగం ఉందా? 32 పాయింట్లు వచ్చి ఆయుర్దాయం లేకపోతే సుఖం ఉందా? 32 పాయింట్లు వచ్చి సంసార సౌఖ్యం లేకపోతే ఎందుకంటే ఆ పాయింట్లు? ఇది కరెక్ట్ కాదు. చక్కగా ఎవరో చెప్పింది కాకుండా మీ అంతా మీరే నేర్చుకోండి. మీకు స్పష్టంగా తెలియజేసే బాధ్యత నాది. శాస్త్రంలో ఏ విధంగా చెప్పబడింది, మనం ఏం ఆచరిస్తున్నాము క్షుణ్ణంగా నేర్చుకోండి. ఇది పాయింట్ బిందువులు మాత్రం మీరు పసిగట్టకండి దయచేసి. బిందువుల వల్ల చూసి మంచి యొక్క ఆ జాతకాలను విడిచిపెడుతున్నారు. ఈ రోజున ఈ బిందువులు చూసి వివాహం చేసే వాళ్ళందరూ కూడా దాంపత్యంలో బాధపడుతున్న వారే. ఆ దగ్గరికి చాలా మంది ఏమండి నాకు 32 పాయింట్లు వచ్చేయండి వివాహం చేసేటప్పుడు, నాకు ఇంకా సంతాన యోగం లేదండి అంటున్నారు. మరి 32 పాయింట్లు వస్తే సంతాన యోగం ఉండాలి కదండి? అది కాదండి. ఇక్కడ జాతకాలు ఇద్దరు పరిశీలించేటప్పుడు కుటుంబ స్థానము, 7వ స్థానం, సప్తమ స్థానం అనే దాన్ని పరిశీలించాలి, ఆయుర్దాయం పరిశీలించాలి, 12వ స్థానం సౌఖ్యాన్ని కలిగించి పరిశీలించాలి. ఈ విధంగా ఎన్నో విషయాలు మీకు రాబోయే ప్రోగ్రాంలో మీకు తెలియజేస్తాను. ఇది జస్ట్ ఉదాహరణగా మీకు తెలియజేశాను. అలాగే